అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా వ్యవహరించడమే కాకుండా ఏకంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పార్టీ కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా అడ్డుకున్న ఉద్యోగులను చితకబాదిన ఘటనలో పలువురిపై హత్యాయత్నం కేసులను పోలీసులు నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసును రీఓపెన్ చేసిన ప్రభుత్వం సిట్ విచారణ వేయాలని నిర్ణయించింది. 2 జిల్లాలకు చెందిన నిందితుల కోసం ప్రత్యేక సిట్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై 2021 నవంబర్లో వైసీపీ మూకలు దాడి చేశాయి. గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు రాజధాని నుంచి వచ్చిన మరికొందరు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని అడ్డుకునేందుకు యత్నించిన ఉద్యోగులను వైసీపీ మూకలు చితకబాదారు. అప్పుడు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకుండా మొక్కుబడి సెక్షన్లు పెట్టి తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపి వదిలేశారు. ఆ తర్వాత టీడీపీ నేతలు నేరుగా వెళ్లి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కనీస స్పందన లేదు. ఈ కేసులో కొంతమందిని అరెస్టు చేసినట్లు చూపించి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కేసును రీఓపెన్ చేయాలని ఆదేశించింది. గుంటూరుకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు కొంతమంది ఈ దాడిలో పాల్గొన్నట్టు తెలియటంతో వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ అనుచరులు కొంతమంది ఈ దాడిలో పాల్గొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అప్పిరెడ్డి, అవినాష్ ఆదేశాల మేరకే దాడి చేశామని పోలీసుల విచారణలో నిందితులు చెప్పడంతో ఇద్దరి పేర్లు కూడా కేసులో నిందితులుగా చేర్చారు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు కూడా వేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో సమన్వయం లేకపోవడంతో సిట్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దాడి చేయాలని ఆదేశించింది ఎవరు, దీని వెనక ఎవరున్నారు అనే అంశాన్ని దర్యాప్తులో తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎవరి ఆదేశాల మేరకు అవినాష్, అప్పిరెడ్డి తమ అనుచరులతో దాడులు చేయించారనేది బయటకు తేవాలని టీడీపీ నేతలు పట్టుదలతో ఉన్నారు. సిట్ ఈ అంశాన్ని ప్రధానంగా తేల్చాలని టీడీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిలో పాల్గొన్న వారిని వదిలేస్తే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళతాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబు, లోకేష్ కు చెప్పినట్లు తెలిసింది. పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి విషయాన్ని లోకేష్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందువల్లే సిట్ దర్యాప్తు జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా భావిస్తున్నారు. దీంతో పాటు అదే రోజు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై జరిగిన దాడుల నేపథ్యంలో కుట్రదారులు ఎవరు, ఆదేశించింది ఎవరనేది తేల్చాలని, వారిని కూడా కేసులో నిందితులుగా చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకనే సిట్ ను నియమించాలనే నిర్ణయానికి రావటమే కాకుండా నిర్ణీత కాల వ్యవధిలో దర్యాప్తు నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించాలని నిర్ణయించారు.